ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియంబుల్ ఏం రిఫర్ చేస్తుందంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఇంట్రడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బుక్స్ చూసుకుంటే దాని ముందు ఇంట్రడక్షన్ ఉంటుందన్నమాట. ఏ చాప్టర్స్ ఉంటాయనేసి. అలానే కాన్స్టిట్యూషన్ యొక్క ఇంట్రడక్షనే ఈ ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్లో సమ్మరీ అంతా ఉంటుందన్నమాట. కాన్స్టిట్యూషన్ యొక్క సమ్మరీ అంతా. సో ఈ ప్రియాంబుల్ని ఏ కంట్రీ నుంచి గ్యాదర్ చేసుకున్నామంటే అమెరికా కాన్స్టిట్యూషన్. అమెరికా కాన్స్టిట్యూషన్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ టు స్టార్ట్ విత్ ప్రియాంబుల్ అనమాట. సో ఈ ప్రియాంబుల్ దీని మీద బేస్ అయిందంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. దీన్ని జవహర్లాల్ నెహ్రూ మూవ్ చేశారు. దీన్ని ఎప్పుడు పాస్ చేశారంటే December 13, 1946. ఆ మీటింగ్లో పాస్ చేస్తే దీన్ని 1947 Jan 22న అడాప్ట్ చేసుకున్నారు. ప్రియంబుల్ని ఇంతవరకు ఒక్కసారి మాత్రమే అమెండ్ చేశారు. అది ఏ అమెండ్ అంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అంటారు కదా. ఈ అమెండ్మెంట్ ద్వారా అమెండ్ చేశారనమాట. సో అమెండ్ చేసి 3 వర్డ్స్ని యాడ్ చేశారు. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ఈ 3 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. సో యాడ్ చేసిన తర్వాత ప్రియంబుల్ యొక్క నేచర్ చూసుకుంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. యాడ్ చేయకముందు సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనమాట. ఒక్కొక్క వర్డ్స్ని ఇంకా క్లారిటీగా డీటెయిల్గా చూద్దాం నెక్స్ట్ షార్ట్స్లో. ఇది ఓవరాల్ ప్రియంబుల్ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.